వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. రోజు అలానే మెట్లు దిగి రావడం, పెట్టిన పాటికి నాకు తెలిసి 4 స్టెప్పులు వేయడం, దానికి మీరు పాపం అనవసరంగా నాకు బాగా డాన్స్ వచ్చారు చప్పట్లు కొట్టడం, ఇవన్నీ రొటీన్ అండి. ఈ రొటీన్ ఎలా ఉంటుందంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి చూపులు ఒకళ్ళొకళ్ళు చూసుకోవడం, దాని తర్వాత పెద్దల సంబంధం ఓకే చేయడం, పెళ్లి జరగడం, ఇదంతా ఒక ప్రాసెస్ లో నడుస్తుంది. కానీ మనకంతా ఇది ఒక ప్రాసెస్ లా కనిపిస్తుంది, కానీ ఆ ఇద్దరికి మాత్రం చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. మరి ఆ ఇద్దరిని ఇక్కడికి పిలుద్దాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హుస్సేన్ అండ్ షకీలా. करम खुदाया है तुझ मुझसे मिलाया है, तुझ पे मर के ही तो मुझे जीना आया है। वो तेरे संग यारा खुश रंग बहारा, तू रात दीवानी मैं जर्द सितारा, वो तेरे संग यारा खुश रंग बहारा. వావ్, ఎంత బ్యూటిఫుల్, చాలా చక్కగా డాన్స్ చేశారు. సో మీ ఇద్దరు డాన్స్ బాగా చేస్తారా? అంటే ఆమె చేసి సార్, నేను ఫస్ట్ చేయాల్సి వచ్చింది మీరు ఇవాళ. సో మీ విశేషాలు కూడా మేము తెలుసుకుంటాం. సో హుస్సేన్ అండ్ షకీలా అసలు ఎలా పరిచయం ఇద్దరికి? వీళ్ళు నాకు చూడడానికి వచ్చారు సార్, వీళ్ళ మదర్ గారు. ఓకే, చూసి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి నచ్చాను, తర్వాత వీళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారు చూడడానికి. ఇప్పుడు అమ్మ చూసి వచ్చారు కదమ్మా, ఇంటికి వచ్చి ఏం చెప్పారు? ఒక రోజు తీసుకొని వెళ్ళారు సార్ మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి. అప్పుడు చూసాను సార్, నాకు Okay. నచ్చారు సార్, ఓకే చెప్పా. ఇప్పుడు మీరు నన్ను సార్ అంటే నాకు స్కూల్లో ఉన్నంత భయం వేస్తుంది. అలాంటివి ఏం చేయకండి. ఓకే, పెళ్లి చూపుల్లో ఏమైనా క్వశ్చన్లు అడిగారా? అంటే డాన్స్ చేయడం వచ్చా అని అడిగితే రాదండి సార్. సో మీరు ఏదైనా క్వశ్చన్స్ అడుగుదాం అనుకుని వద్దులే పాపంలే అని వదిలేశారా? మీరు ఏమైనా క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నారా? ఇన్ని లేదు సార్. కొన్ని మీరు ఏమైనా అడుగుదాం అనుకున్నా ఇప్పుడు అడగచ్చు. ఏమైనా అడుగుతారా? ఇంకా మొత్తం తెలిసిపోయింది కదా సార్ 8 మంత్స్ నుంచి. ఓకే, సో ఆయన మీకు డాన్స్ వచ్చా అని అడిగారు అంటే ఆయన డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అని నాకు అనిపిస్తుంది. సో ఆయన డాన్స్ ఏమైనా అడగచ్చు కదా? యాక్చువల్ గా అయితే ఆయనకి డాన్స్ రాదు సార్, మరి ఎందుకంటున్నా నాకైతే తెలియదు. మరి కొన్ని పాటలు పాడతారా ఆయన? పాడతారు సార్. పాడారా మీకోసం పాటలు? ఆషికి 2 లో సాంగ్ ఒకసారి పాడారు సార్. ఒకసారి పాడారు, దాని తర్వాత వద్దన్నారా మీరు? బాగా పాడతారా ఆయన? భలేవారు. అడగండి ఇప్పుడు మీరు ఒకసారి. ఒకసారి ఆషికి 2 సాంగ్ పాడవా? అంటే రాదు సార్ నాకు సాంగ్. యాక్చువల్ గా మొబైల్ డోర్లు వేసేయండి. రెడీ సార్? हम तेरे बिन अब రెడీ. रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो. సూపర్. ఓకే, ఇప్పుడు అయితే ఒకరి గురించి ఒకరికి అన్ని విషయాలు బాగానే తెలుసు. ఈ పాటికి అన్ని తెలుసుకున్నారు. పేర్లు ఇంకా తెలుసు. సో ఏదైనా నిక్ నేమ్స్ ఏమైనా పెట్టుకున్నారు ఇద్దరు? ఉన్నాయండి. ఏమైనా ఉన్నాయి? నేను ఈ అమ్మాయిని షక్కు అని పిలుస్తాను. పుస్సు అని ఆవిడ పిలుస్తుందా? బాబీ సార్. ఓ వెరీ గుడ్. ఇవి నిక్ నేమ్స్. ఇవి మీ బాబీ అని పిలవదు సార్, అజ్జీ అంటే. అజ్జి. బాబీ అని పేరు పెట్టి ఎప్పుడు పిలవదు సార్. ఓహో, పేరు పెట్టి ఎప్పుడు పిలు పాపం. అయ్యయ్యో, ఇవాళంతా పేరు పెట్టే పిలుద్దాం అమ్మా. ప్రాబ్లం ఇవాళ ఫుల్ రైట్స్. ఓకే, సో అసలు పేరు విషయం మాట్లాడతాం కాబట్టి మీ పేరు ఆవిడ పేరు మీరు. ఇప్పుడు ఈ సెట్ లో చాలా చోట్ల ఆ లెటర్స్ పెట్టున్నాయి. మీరు ఆ లెటర్స్ నేను ఇచ్చే క్లూ బట్టి ఒక్కొక్క లెటర్ తీసుకొచ్చి బోర్డు మీద అతికించాలి. ఇద్దరులో ఫస్ట్ ఎవరు ఫినిష్ చేస్తారన్నది టాస్క్ మీద. రైట్? ఒకసారి వెళ్ళినప్పుడు ఒక లెటరే తెచ్చుకుని రావాలి. ఓకే, 2 కనిపించే కదా, 2 తెచ్చుకోకూడదు. అది ఒకటి వాళ్ళకి సంబంధించింది, ఒకటి. మీరు ఆవిడ పేరుని ఈచ్ లెటర్ అతికిస్తారు. ఓకే మేడం, మీరు ఆయన పేరుని ఈచ్ లెటర్ అతికిస్తారు. రెడీయా? ఓకే, రెడీ. Lovely, lovely, oh my lovely. ఓకే,
సో పేర్లు స్పెల్లింగ్ తెలుసు ఇద్దరికి. తెలుసు. తెలుసు సో సార్. అందులో ఏమేమి లెటర్స్ ఉంటాయి ఒకసారి గుర్తెచ్చుకోండి. ఎందుకంటే మీరు బాగా గుర్తెచ్చుకోవాలంటే మంచిగా ఫ్రూట్స్ తినాలి. ఎప్పుడు ఫ్రూట్స్ ఎంత బాగా తింటే మనకు అంత బాగా జ్ఞాపక శక్తి ఉంటుంది అనమాట. ఇదే మీ ఫస్ట్ క్లూ. బయలుదేరండి. రెడీ 3, 2, 1 గో. ఫ్రూట్స్ బాగా తింటే ఫ్రూట్స్ ఒంటికి మంచిది. ఫ్రూట్స్ తింటే స్టిక్కర్ మొత్తం తీసేసావా? నేను చూసుకుంటా. దాచగా నువ్వు వెళ్ళమ్మా. ఎల్లో ఒకటే తీమా, వైట్ తీకే. వైట్ తీస్తున్నావు. దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో రికటోడో ఫ్యాబ్రికేట్స్డో మాస్కులన్నీ లాగేయడో నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొక్కడో పీకాక్ బాగుంటది. నెమలి. లెక్కలన్నీ తెచ్చడో ఏ విక్రమార్క సోదర్రా వీరబట్టు పట్టర్రా ఆటుపోటు దాటర్రా ఏ రిస్కో గిస్కో ఉస్కో పక్కడో ఏంటి మేడం గారు, ఏమైనా క్లూలు కావాలా? కావాలి సార్. కావాలా? ఎస్ ఎస్ ఎస్. ఓ, నెమలి తెలుసా మీకు? పీకాక్ ఎలా ఉంటుందో తెలుసా? మెల్ల 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 మెల్ల. సార్ ఇరిగిపోయింది. ఇరిగిపోయిందా? అలా పెట్టి పర్లేదు ఇంకా. నిన్న నువ్వు మిస్ అయ్యింది పక్కడో రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో దాన్ని పక్క అంకేయడో గెలుపను మ్యాటరుంది ఎక్కడో దాన్ని అరటిపళ్ళు. అరటిపళ్ళు అంటే పెద్ద గెల ఉంటది కదా. నీలో పుల్ల పుల్ల కేలో కాటు బంతి నువ్వేరో లేదా లేపేశారు అక్కడి నుంచి. ఆ. సీక్రెట్ మా అత్తని మంచిగా చేసుకోవడం ఎప్పటికైనా మంచిది తెలుసా? నోడి విల్లువై ఆరో మారో అప్పు పక్కడో అత్త ఇవ్వలే. వాళ్ళు తీసుకెళ్లారంట కదా ఈ అమ్మాయి. మీ పేర్లో 2 ఏళ్ళు ఉంటాయా? ఒకటే ఉండేది. ఓకే మీదైతే. ఓకే 10, 9, 8, 7, 6, 5, 4, 3, నైట్ బాగా చదివు. 2, 1. వెరీ గుడ్. రండి అమ్మ ఇక్కడ రండి. You can't stop this no matter what happens. ఏయ్, అది ఎస్తది. అలా సగం అవును సార్ నాది ఎస్ కదా. వాళ్ళు మరి ఇవ్వట్లేదు. ఇచ్చేస్తారా? ఆవిడకి ఇచ్చింది. కానీ బాగా పెట్టారు. చాలా బాగుంది అసలు. హెచ్ఏకే లవ్స్ హెచ్ఏఎన్ హున్ హక్ లవ్స్ హున్. వెరీ గుడ్. సూపర్. వెల్ ప్లేడ్. కానీ లాస్ట్ లో మొత్తానికి ఇరిగిపోయిన లెటర్లు కూడా మొత్తం చింపేశారు. సో మాక్సిమం కవర్ చేశారు. బట్ వెల్ ప్లేడ్. గుడ్ ట్రై. ఇక మీ పరిస్థితి ఓకే. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంతకి? అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ వచ్చారు అండ్ అలాగే ఇట్ సైడ్ ఫ్యామిలీ కూడా వచ్చారు కదా. సో డెఫినెట్లీ ఇప్పుడు వాళ్ళకు కూడా టాస్క్ ఇవ్వాలి. మీ వరకు ఓకే. కానీ మీరు ఆడుతుంటే మాక్సిమం తొండి చేసింది వీళ్ళే. ఈ గురువు గారు మామూలుల్లా ఉదర్ హై ఇదర్ హై అని మొత్తం సూపర్ అండి. సో మీ వాళ్ళ పరిస్థితి కూడా ఏంటో చూద్దాం. లెట్స్ ప్లే. సో వీళ్ళు డైరెక్ట్ గా అవి మాట్లాడుకుని డైరెక్ట్ సినిమా డైలాగులు మాట్లాడితే నాకు కూడా వినాలండి. సినిమాలు బాగా చూస్తారు కదా. చూస్తారు. మాక్సిమం కవర్ చేస్తారు. అండ్ ఇట్ సైడ్ మొత్తం ఫస్ట్ డే మార్నింగ్ షో మొత్తం ఫ్యామిలీ అంతా. సో ఇప్పుడు హీరో ఫోటో వస్తుంది అండ్ హీరో ఫోటోకి ఏ టీం నుంచి డైలాగ్ బాగా చెప్తారో ఆ టీం కో పాయింట్ అంతే. ఓకే ఓకేనా? ఓకే. సో ఓకే ఫస్ట్ ఫోటో రజనీకాంత్. ఇట్ సైడ్ నుంచి ఎవరు అనుకున్నా? గురువు గారికి మైక్ ఇవ్వండి. నాన్న ఆ. పందులే గుంపుగా వస్తాయి. ఆహా. సింహం సింగిల్ గా వచ్చింది. వచ్చిందా? ఓ రాలేదా? సూపర్ సార్. బాగా చెప్పారు. థ్యాంక్ యూ. సో రజనీకాంత్ గారి డైలాగ్ మీ సైడ్ నుంచి ఎవరు చెప్తారు? జాస్మిన్. ఎస్. మొగుడు ఏ
జాస్మిన్ అనగానే చేత్తో కప్పు కాఫీతో పరిగెత్తుకుంటూ వచ్చి వినయంగా వంగుతూ తాగడానికి ఇచ్చే జాస్మిన్ అనుకున్నారా? ఆ జాస్మిన్ కాదురా, పోయిస్తా. ఎవరితో వచ్చారమ్మా మీరు ఈరోజు? హస్బెండ్ తో వచ్చాను సార్. సార్ మేమేం చేయలేము సార్, ఇంకా మ్యాటర్ అర్థమైపోయింది ఇంకా. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ యాక్టర్. ఎస్, అనుష్క. అవర్ ఫేవరెట్ స్వీటీ అనుష్క. ఓ ఇచ్చారు, ఆల్రెడీ నుంచున్నారు. ఓకే, డైలాగ్. పిల్లల్ని ఆడించుకుంటూ ఇంట్లో కూర్చోడానికి పిచ్చిదాన్ని కాదు. ప్రదీప్, డైపర్ మారుస్తా, మా ఆయనతో ఉతికించడానికి డైపర్ మారుస్తున్నా. ఇది పుల్లలేరుకునే డైలాగ్ అమ్మా. దాన్ని డైపర్ దాకా తీసుకెళ్లారా? వెరీ గుడ్, సూపర్. ఓకే, ఇట్ సైడ్ అనుష్క. ఇటు సైడ్ అయితే ఎవరు లేదు సార్. మా హస్బెండ్ ఫ్యామిలీ నుంచి సాదిక. కట్టెల్లోకి వెళ్ళిపోయారు, కూర్చోండి. కూర్చొని చెప్పండి సార్. హాయ్. ఎవరు పడితే వారు రావటానికి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోడానికి ఇదేమన్నా కాంబినేషన్ లో దొడ్డా ఉన్నా దొడ్డిరా, లెక్క తేలాల్సిందే. బాగా చెప్పారు సార్. అసలు అది చాలా ఇంపార్టెంట్ గా ఉంది అసలు మీరు చెప్పిన డైలాగు. అసలు ఆ సినిమా వాళ్ళు చూస్తే అది మా సినిమా డైలాగ్ అనుకుంటారు వాళ్ళైతే. అంత బాగా వచ్చింది, వెరీ గుడ్. నెక్స్ట్ యాక్టర్. ఎస్, రామ్ చరణ్. ఇట్ సైడ్ ఎవరు? హసీనా. మేడం గారు. నీ కళ్ళల్లోకి చూస్తే నీ భార్య మీద ఉన్న ప్రేమ తెలుస్తుంది. నీ కాళ్ళ వంక చూస్తే నీ భార్య మీద ఉన్న భయం తెలుస్తుంది. వెరీ గుడ్, సూపర్. అస్సలు అర్థం కాలే, భలే వచ్చింది డైలాగ్. ఓకే, ఇట్ సైడ్ రామ్ చరణ్. హలో గురుగారు, మీ పేరు? హుసేన్. హుసేన్ గారు, అద్దరిపాల్ డైలాగ్ ఫుల్ ఫీల్ తో రావాలి. ఓకే సార్. రెడీ, యాక్షన్. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, ప్రదీప్ ఖాన్. ప్రదీప్ ఖాన్ వంద కోళ్ళని రమ్మను. లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకో, ఎందుకంటే నాది చికెన్ షాప్ కాబట్టి. ఓకే, మొత్తం అందరు వచ్చేమనండి రా. సూపర్. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఎస్, మహేష్. మహేష్ బాబు గారు. భాష. సార్, రివెంజ్ టైం. చెప్పండి సార్. కట్నం తీసుకొని పెళ్లి చేసుకొని ఉన్నాననుకుంటున్నారా? లేదు, నిన్ను నాకు తెలిసి శ్రీమంతుడు. నిన్ను 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 కూడా దత్తత తీసుకుంటా. నేనే దత్త తీసుకున్నాను. విశ్వమంతటికి పేరు పేరునా ప్రేమ పంచగల అసితరమా. సామాన్లు తత్తుకుని బయలుదేరిపోండి. ఆయన దత్త తీసుకున్నా మొత్తం ఆయనే చూసుకుంటాడు మిగతా విషయాలన్నీ. వెరీ గుడ్, సూపర్. ఇచ్చేస్తున్నారా మహేష్ బాబు? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతే వాడే ప్రదీప్ గారు. ఓకే, నెక్స్ట్ పిక్చర్. సాయి పల్లవి. సాయి పల్లవి. ప్రదీప్, నాకు బాగా నచ్చావు. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? నెక్స్ట్ వీక్ మా స్కూల్ హాలిడేస్, అప్పుడు చేసుకుందామా? హాలిడేసా? ఓహో, హాలిడేస్ ప్లాన్ చేశారా? ఇప్పుడు మేడం గారు సాయి పల్లవి పాడి డాన్స్ చేస్తారు. అంటే ఇప్పుడు పోటీ, హోరాహోరీ పోటీ నడుస్తుంది మీ అందరి మధ్యలో, నాకు అర్థం అవుతుంది. డైలాగులు మార్చి చెప్పారే కానీ ఒక్కొక్కళ్ళు. అంటే ఈ గేమ్ ఆడిన పద్ధతి చూసాక నాకు ఒక విషయం తెలిసింది. ఇద్దరు బేసిక్ గా మంచి ఫైటర్స్ లా ఉన్నారు. ఆవిడకి లెటర్ దొరకలేదని చెప్పి ఇందులోంచి బీకింది. ఈయన ఇరిగిపోయినా పర్లేదని అతికిచ్చేశాడు. సో ఇద్దరిలో ఎవరికి త్వరగా కోపం వస్తుంది?
తనకే సార్. సరిగా ఇద్దరులో ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? ఆమె. వెరీ గుడ్. ఓహో, కోపం ఫస్ట్ మీకే వస్తుంది. ఆవిడ కోపం ఆవిడకి వస్తున్నప్పుడు గర్వించింది ఆవిడ. పర్లే, సారీ ఎవరు చెప్తా? ఆవిడ నేను సారీ చెప్తారా, నేను చెప్తానని ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఆవిడ. నితిన్ నువ్వు చెప్పు, సారీ ఎవరు చెప్తారమ్మా ఇంట్లో? అసలు నాకు కోపం లేదు సార్, ఫస్ట్ ఆయనకి వచ్చి సార్ చీటికి మాటికి అలగడం ఆయన హ్యాబిట్ అది. సో ఇప్పుడు ఆయన మీ హస్బెండ్ అలిగారు అనుకోండి, మీరు ఆయన అలగ తీరాలంటే ఏం ట్రిక్స్ ఉంటాయి? సైలెంట్ గా ఒక 15 minutes కూర్చుంటాను సార్. తర్వాత ఆయనే వచ్చి బయటికి వెళ్దాం రా అంటారు సార్. ఏం లేదు. వెరీ స్వీట్. బాగుంది. 2 వర్షన్లు చూసారు, 2 వెరైటీలు. ఆయనేమో కోపం సార్ ఇటు వస్తాయి అన్నారు, ఆవిడ దగ్గర బ్రహ్మాస్త్రం సార్. సో నెక్స్ట్ టైం నుంచి ఆవిడ పావుగంట సైలెంట్ గా ఉందంటే మీరు నెక్స్ట్ పావుగంట తర్వాత బయటికి తీసుకెళ్ళాలి అర్జెంట్ గా. అని చెప్పింది అన్ని అబద్ధాలు సార్. అవి అన్ని అబద్ధాలేనా? అన్ని అబద్ధాలు. వెరీ గుడ్. ఈ కాంబినేషన్ కావాలి మాకు. సో ఇట్ సైడ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మీరు వచ్చారు, అండ్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ తో మీరు వచ్చారు కాబట్టి మీ ఇద్దరికి కలిపి ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఈ గిఫ్ట్ ఎవరి సైడ్ ఇస్తారో తెలియాలంటే మగ పెళ్లివారు వర్సెస్ ఆడపెళ్లివారు ఇప్పుడు ఒక గేమ్ పెడతాం. రెండిట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళ చేతుల మీదుగా మీకు గిఫ్ట్ ఇస్తాం. రెడీయా? ఓకే. సో ఇట్ సైడ్ నుంచి ముగ్గురు, ఇట్ సైడ్ నుంచి ముగ్గురు వచ్చారు. చాలా ఈజీ గేమ్ సార్. ఈ ఆట అయిపోయే టైంకి అందరికి 6 ప్యాక్ వచ్చేసింది. అంత ఈజీగా ఉండేది. ఈ మ్యాట్ మీద మీరు కూర్చుని ఉంటారు, 2 చేతిలో బాల్ ఉన్నాయి కాబట్టి వాటిని ఈ మ్యాట్ మీద జాగ్రత్తగా ఇలా ముందుకు తోసుకుంటూ వెళ్ళి ముందుకెళ్ళిన తర్వాత ఆ పెద్ద బొచ్చులో, అంటే ఆ గ్రీన్ లైన్ దాటిన తర్వాత పెద్ద బొచ్చులో మీ చేతిలో ఉన్న బాల్స్ వేస్తారు. ఓడిపోయిన టీం కి పనిష్మెంట్ ఉంటుంది, జాగ్రత్త. సో గెలవడానికి ప్రయత్నం చేయండి. ప్లీజ్ బి సీటెడ్. ప్లీజ్ పార్క్ యువర్ వెహికల్స్. 3, 2, 1, go! అదన్నాడు ఇదన్నాడు ఆహా బళ్ళన్నాడు అబ్బో అబ్బో అనిపించాడక్క. అందం అంటే నీదన్నాడు, అందరికన్నా గ్రేట్ అన్నాడు, అమ్మో అమ్మో అర్పించాడక్క. ఆడాళ్ళ ఈట్నెస్ పట్టేశాడే, గాల్లో నా మేడలు కట్టేశాడే, నట్టేట్లో ముంచేశాడే. Every time you try, I want to say goodbye, goodbye, bye, bye, bye. Even if you cry, then I just tell you why. Bonan, 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 bonan. Poda day, yeah. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అమ్మా, అయ్యా, అయ్యా, అమ్మమ్మమ్మమ్మో, ఎంత కష్టం వచ్చింది సార్ మనకి. కాసేపు ఏం మాట్లాడలేం మనం కూడా. అయ్యో. సో ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టపడి ఆడారు, కుదురుగా ఒక ప్లేస్ లో ఉండలేకపోతున్నారు. ఇప్పుడు మీ కష్టం ఊరికినే పోదు, చాలా బాగా ఆడారు. మధ్య మధ్యలో గ్యారంటీ తొండి చేద్దామని గురువు గారు 4 బాల్ పట్టుకెళ్ళని ట్రై చేశారు. దేక్తా హై. సో అది పడలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక ఇప్పుడు 2వ విడత పోలింగ్ మీరు ఆడారు. ఇప్పుడు ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒరిజినల్ గా ఆడదాం. మీరు బాగా ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఇప్పుడు మీ మధురు మీ ఫ్యామిలీ నుంచి వేరే ముగ్గురు వచ్చి ఆడతారు, మీ ఫ్యామిలీ నుంచి వేరే ముగ్గురు వచ్చి ఆడతారు. సో మీకు రూల్స్ తెలుసు కదా.
రూల్స్ అందరికి ఐడియా ఉంది కదా? వెరీ గుడ్. 3, 2, 1 గో. ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా అరే రోడ్డుకి నీ ట్యాక్సులు కట్టి టోలులు కట్టి లైటులు పెట్టి ఖాళీగా వదిలేస్తా వెందుకురా ఓ పందో వెయ్యో స్పీకర్లు లెట్టి మైకులు పెట్టి డాన్సులు కట్టి ఓసారి తింటూ తులిపైరా ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా ఓకే, టైమ్ అప్. వెల్ ప్లేడ్, సూపర్. అమ్మా, ఈ గేమ్ ఎందుకు పెట్టామంటే ఫ్లోర్ తుడిచి చాలా రోజులైంది. సో చాలా చక్కగా తుడిచారు మీరు అందరూ కలిసి. వెల్ డన్, సూపర్. ఇప్పుడు కౌంటింగ్ జరుగుతుంది. ఈ కౌంటింగ్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళు సేఫ్. ఆ ముగ్గురు, మేమే ఏ గెలుస్తాం. టీం అయితే ఓడిపోతారో ఆ ముగ్గురికి ఇంకో టాస్క్ ఉంటుంది. సో ముందు స్కోర్లు చూద్దాం. రెడీయా? 2, 4, 6, 8, 10. 66, 68. So it said score 68. 2, 4, 6, 8. 61, 62. మీ స్కోర్ ఎంత? 68. వాళ్ళు 68 ఏనా? 68. అరే మనం ఎక్కడ దాకా వచ్చాం? 62, 63, 64. 68. కంగ్రాచులేషన్. ఫస్ట్ ఆడిన ముగ్గురు ఏరమ్మా? ఆ ఫస్ట్ ఆడిన ముగ్గురు రెండోసారి కిందకి. అండ్ ఇట్ సైడ్ సెకండ్ ఆడిన ముగ్గురు పిల్లలు. వెరీ గుడ్. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఈ జూనియర్స్ ముగ్గురు కలిసి వాళ్ళ కళ్ళగంతలు ఉంటాయి జూనియర్స్ కి. సీనియర్స్ ముగ్గురికి వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఆ ముగ్గురికి వీళ్ళ ముగ్గురు మెహందీ పెడతారు. మీకు బ్లైండ్ ఫోల్డ్ ఉంటుంది, గురువు గారు చేయిస్తారు. నీకు నచ్చిన డిజైన్ అమ్మా. మీకు 1 minute టైం ఉంటుంది. 60 సెకండ్లో ఏ డిజైన్ వేస్తారో ఆ డిజైన్. ఓకే, 3, 2, 1 గో. అరే 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 డిజైన్ రా, డిజైన్ డిజైన్ డిజైన్. హలో, क्या हो रहा है इधर? ये क्या है? हलवा? Come on, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. వెరీ గుడ్. పిల్లకాయలు అద్దరు కొట్టేశారు. అసలు ఇది ఒక మోడర్న్ ఆర్ట్. లండన్ మ్యూజియం లో పెట్టచ్చు. గురువు గారిది అయితే చాలా కష్టమైన ఆర్ట్ ఇది. చాలా బాగుంది. ఎక్కువసేపు ఉంటే అలా ఉండిపోద్ది ప్రింట్ ఆయనకి. అండ్ అటు సైడ్ గురువు గారు అతి కష్టమైనది ఇది. చేతిలో ఉన్న మొత్తం మెహందీ ట్యూబ్ అంతా పిండేశాడు. మొత్తం ఒక చోట పెట్టి కర్రని అన్న అయిపోయింది అన్న వేసా అంట. ఇది బాహుబలి కిలికిలి లాంగ్వేజ్ ఇది. రకరకాల అక్షరాలు వచ్చాయి అందులో, కానీ ఎవ్వడికి ఏం తెలియదు అది.
బట్ చాలా బాగున్నాయి అమ్మా. వెరీ వెల్ డన్ ముగ్గురు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ముగ్గురులో ఎవరి చేయి బాగా పండుతుందో షో అయిపోయే టైంకి వాళ్ళకి ఎక్కువ పాయింట్లు అనమాట. ఓకే సార్, జాగ్రత్త, ఎవరికి అంటించుకోండి, జాగ్రత్త కూర్చో. సో పెళ్లి కొడుకు గారు, పెళ్లి కూతురు గారు రండి అమ్మా. ఇప్పుడు గెలిచిన మగ పెళ్లివారు టీం రండి రండి, మీ చేతుల మీద గిఫ్ట్ అందజేయాలి, రండి. ఓకే, సో మగ పెళ్లివారి చేతుల మీదుగా అందజేయండి అమ్మా గిఫ్ట్. వెరీ వెల్ డన్. సో బరువుగా ఉంటుంది, బాక్స్ వాళ్ళకి ఇచ్చేసాను. ఓకే, థ్యాంక్ యూ, కూర్చోవచ్చు ఎవ్రీబడి, థ్యాంక్ యూ. ఆడుతున్నాం పాడుతున్నాం అన్ని విషయాలు జరుగుతున్నాయి, కానీ అసలు విషయం జరగట్లే, అదే మన గానా బజానా, రైట్? సో ఇక ఇప్పుడు పాటలు డాన్సులు మన గానా బజానా, లెట్స్ బిగిన్. ఓకే, సో గానా బజానాలో ఇప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతాయి. మీకు స్క్రీన్ మీద డబుల్ యాక్షన్ సినిమాలు కనిపిస్తాయి. ఓకే, అంటే హీరో గానీ హీరోయిన్లు గానీ ఎవరైనా డబుల్ యాక్షన్ చేసిన సినిమాలు బోలెడు ఉంటాయి కదా, అది కనపడగానే ఏ సినిమా అనేది మీరు గెస్ చేయాలి. ఎవరు ఫస్ట్ విజిల్ వేసారో మేము చెప్తాం, వాళ్ళు అప్పుడు పాట పాడతారు. రెడీ? ఫస్ట్ పిక్చర్. ఆడపిల్లి వారు విజిల్ వేసారు. ఓకే, సాంగ్. అర్థం కావట్లా, అర్థం కాలేదు. ఇది కాదు కానీ అదుర్సులు అస్సలం మాలకం పాట ఉంటుంది, అది పాడరా. ఓకే, సాంగ్ అయితే కరెక్ట్ గెస్ చేశారు, 1 పాయింట్. నెక్స్ట్ పిక్చర్. ఓన్లీ విజిల్ మాత్రమే, ఆన్సర్ చెప్పకండి. మగ పెళ్లి వారు బిల్లా. ఓకే, సాంగ్ ప్లీజ్. బొమ్మాలి. అది మధ్యలో సార్, స్టార్టింగ్ నుంచి పాడు. స్టార్టింగ్ మీద సార్ అది. సాంగ్ బొమ్మాలి అని స్టార్ట్ అవ్వదు. అది స్టార్టింగ్ అమ్మా. 5 4 3 2 1 పాడండి ఇప్పుడు ఒకళ్ళు. పాడమా. మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వస్తావా, చీపోరా పొమ్మంటున్నా వచ్చిందారే వస్తావా, బొమ్మాలి బొమ్మాలి నిన్ను. సో మీ స్కోర్ 2, మీ స్కోర్ 0. ఇప్పుడు టాస్క్ మీరు ఇవ్వాలి ఆ టీమ్ కి. అండ్ ఏంటి, సింగిల్ లెగ్ మీద డాన్స్ చేయాలా? ఓహో, ఎవరు? ఓ, పాట పాడిన ఆయనేనా? గురుగారు రండి సార్. క్లాసికల్ డాన్సా? బా. ఇంకేం సార్ సంగతులు? 2-3 పాటలు ఎంతకు ఇలా ఉండండి సార్. ఓకే, ఇట్ సైడ్ స్కోర్ 2, ఇట్ సైడ్ స్కోర్ 0. వెరీ వెల్ డన్. కానీ మీరు చేసిన అద్భుతమైన డాన్స్ కార్ ఆప్ కదులుతా హై. బట్ వెల్ డన్, థ్యాంక్ యూ, కూర్చోండి సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ పిక్చర్. మగ పెళ్లి వారు విజిల్ వేశారు. ఈ సినిమా పేరేంటి? నాయక్. నాయక్. నాయక. మా గా గా. హే నాయక్ తూ హే अब नायक तुझसे दिल ढोलक दिल दंदन दन बीट मार ए ए नायक सबका सुखदायक और लागिंदी नजर पेरिगिंदी प्रेशर आजा रे आजा इंस्पेक्टर
రైట్ ఆన్సర్ 1 point. yes ఇప్పుడు టాస్క్ టైం. అపోజిషన్ కి గురుగారు ఎవరి టాస్క్ ఇద్దాం? మా వైఫ్ రివెంజా? రివెంజ్. ఏం చేయాలి మేడం గారు? ఒంటి కాలు మీద డాన్స్ చేయాలి. ఒంటి కాలు మీద డాన్స్ చేయాలా? హే నాయక్ సూపర్. సామాన్లు మాకు ఇచ్చేయమ్మా. రివెంజ్ తీసుకున్నారు పెళ్లి కొడుకు గారు. ఓకే వండర్ఫుల్. ఇంటికి వెళ్ళాక మీకు ఉండిద్ది. ఓకే సో ఇట్ సైడ్ స్కోర్ 1, ఇట్ సైడ్ స్కోర్ 2. ఓకే నెక్స్ట్ పిక్చర్. సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే. అక్కడేదో పట్టి ఎక్కడేదో ముట్టి ఒక్కపోతే పెంచి రూపేస్తున్నాడే. రామ 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 అసలు అద్భుతం ఏంటో తెలుసా వీళ్ళు పాడిన దాంట్లో? మైక్ లేనప్పుడు అందరూ పాడుతున్నారు. మైక్ ఎవరికి ఇస్తామో వాళ్ళు తప్ప వాళ్ళ పక్కన వాళ్ళు ఇద్దరు పాడేస్తారు. కొన్ని పక్కన వాళ్ళు మైక్ ఇవ్వగానే వాళ్ళు ఆపేసి పక్కన వాళ్ళు పాడుతున్నారు. మైక్ ఎవరు చేస్తుందో వాళ్ళు పాడటం. రైట్ ఆన్సర్ 1 point. ఓకే ఓహో పిల్లలందరూ కలిసి టాస్క్ ఇస్తారా? ఇప్పుడు వీళ్ళు చేతులు ఇంకేం వాడకుండా ఓన్లీ బాడీతో మన 1 2 3 రాస్తారు. ఓకే గాల్లో ఎలా రాయారు? 1 2 3 వచ్చుగా. 1 2 చెప్పండి. రెడీ? ఫస్ట్ 1 ఓకే 1 ఎలా 1 ఏంటి రౌండ్ తిప్పుతావు? 1 స్ట్రైట్ లైన్. 1 మళ్ళీ 1 2 3 4 ఏంట్రా 4 ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా రావాలి. ఓకే అమ్మో కోపడుతున్నాడు 4 సరే 5 What is this అమ్మా? నానా ఇగో చూడు 5 ఎలా రావాలంటే ఇలా వచ్చి అని తిరగాలి. ఓకే 5 మీరిద్దరు కూర్చోండి అన్న, వీడు బాగా చేస్తున్నాడు. 6 7 ముందుకు వెనక్కి ఎప్పుడు వెళ్ళిందిరా? 7 అరే ఇప్పుడు భలే ఉండిద్దిరా. 8 2 రౌండ్లు తిరిగాడు. 9 ఒరే నువ్వు అన్నిటికీ వెనక చుక్క పెడతావు అలా ఉండదు. 9 హైలైట్. ఇప్పుడు 10 గీతేదిరా అన్న? బంగారం నీ పేరేంటమ్మా? షారుఖ్. ఏ క్లాస్? రే అరవకరా. తగ్గిపో. ఓ వెరీ గుడ్ నాన్న. షారుఖ్ ఖాన్ స్టైల్ ఇలా పోజ్ పెట్టు. షారుఖ్ ఖాన్ డైలాగ్ ఏమైనా వచ్చా? సిమ్రన్ మే ఆ రా హూ సిమ్రన్. సిమ్రన్ जाओ వెరీ గుడ్ సూపర్.
సో వెరీ గుడ్. ఇప్పుడు స్కోర్ 3, స్కోర్ 1. ఓకే, వెల్ డన్, సూపర్. నెక్స్ట్ పిక్చర్. మగ పెళ్లివారు బాగున్నానా? ఏ గంగ పొట్ట పూయండి, విందులు సిద్ధం చేయండి, ఉన్నదంట వర్తించేయండి. చిన్నోడే చిక్కలు పట్టే తుర్రుమంటూ వచ్చాడు చాడే. హే సోగాడు చిన్ని నాయన, ఒక పిట్టరైన పట్టలేడు సోగాడు. రైట్ ఆన్సర్, 1 point. సూపర్. It said score 2, it said score 3. Okay, next song. మగ పెళ్లివారు విక్రమార్కుడు సాంగ్. కాలేజీ పాపల బస్సు, ఏ సీటు చూసిన ఫ్రెష్. కాలేజీ పాపల బస్సు, ఏ సీటు చూసిన ఫ్రెష్. బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ, మున్మధుడు డిష్ ఉండిస్తూ వేసుకో. Okay, right answer, 1 point. So it said score 3, it said score 3. Okay, next picture. ఆడపిల్లివారు. ఓకే, సాంగ్ ప్లీజ్. అల్లె బాలే తిన్ మారేలే, అల్లె బాలే తిన్ మారేలే, చూస్తుంటేనే నీతి పోనా. మీ సైడ్ ఎవరైనా పాడతారా? పాడతారు. ఏంటి సార్? అయ్యో, గోక్ కూడా నుంచోడం ఎందుకు సార్? 1 point. ఇప్పుడు మీ స్కోర్ 4, మీ స్కోర్ 3. లాస్ట్ పిక్చర్, రెడీ ఉండండి. మగ పెళ్లివారు. ఖైదీ నెంబర్ 150. ఎస్, రైట్ ఆన్సర్. సాంగ్ ప్లీజ్. రత్తాలు రత్తాలు చూస్తే నిలబడనంటానా చక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సంపు అందం చందం అన్ని నా చుట్టాలు, చెంగుమంటూ రావే తిరిగి రాసేద్దాం చట్కాలు. నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు, మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు. రైట్ ఆన్సర్, 1 point. అండ్ ఈ దెబ్బతో 2 టీములు 4 పాయింట్స్. కంగ్రాచులేషన్. కాబట్టి ఈ పాటకి అందరూ డాన్స్ చేయాలి. రైట్, మొత్తం ఆల్ ఇన్. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను. గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నాను, నల్ల జాకెట్ నైట్ అంతా కుట్టాను. బాలు జల్లోన మందారం పెట్టాను, కన్నె ఒళ్ళంతా సింగారం చుట్టాను. పిల్లడు లెట్స్ డు కుమ్ముడు. సూపర్. ఎక్కడ డాన్స్ పిలుస్తాను, సగం బ్యాచ్ వెనకెళ్ళి దాముకున్నారు. ఓకే, సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక్కడే ఉన్నారు చుట్టాలతో సహా. కాబట్టి మా తరఫు నుంచి చిన్న కానుకలు మీ ఇద్దరికి. రండమ్మా. నాలో నేను నీలో నేను నువ్వంటే నేనురా, నాతో నేను నీతో నేను నీ వెంటే నేనురా. ఎంత ఎంత నచ్చేస్తున్నావో ఏమని చెప్పను, ఎంత ఎంత ముద్దొస్తున్నావో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. థ్యాంక్ యూ. ఎంత వేస్తున్నా. ఎలా అనిపించింది రెండో వేడికి చేద్దాం కార్యక్రమం? చాలా సూపర్ గా ఉంది సార్, చాలా ఫన్నీగా ఎంజాయ్ చేశారా? చాలా బాగా ఎంజాయ్. థ్యాంక్ యూ. మేడం గారు? చాలా బాగుంది సార్, చాలా ఎంజాయ్ చేసాం ఇక్కడికి వచ్చి. అండ్ వండర్ఫుల్. వచ్చినందుకు మాకు కూడా చాలా ఆనందం. అండ్ ఎప్పుడు ఇలాగే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉండాలని మేము కోరుకుంటున్నాం, హ్యాపీగా నవ్వుతో. ఆల్ ది బెస్ట్. సో ఎలాగో అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి 2 ఫ్యామిలీస్ అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. ఫ్యామిలీ ఫోటో. రండి అందరు.
థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ.